హాయ్ అండి. అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ నరసరావుపేటలో జరిగిన అభివృద్ధి ఏంటి? న్యాయం ఏంటి? అన్యాయం ఏంటి? మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 3 నెలల కాలంలో జరుగుతున్నదేంటి? జరగబోయేదేంటి? ఒకసారి మాట్లాడుకుందామండి. నిజాలే మాట్లాడుకుందాం. ఆహ్, గడిచిన 5 సంవత్సరాల్లో అనేక చోట్ల నియోజకవర్గం లెవెల్‌లో కోడిపందాలైతే జరిగిన మాట వాస్తవేనండి. అచ్చిపాలెం, తుంగపాడు, మునమాక, అరవపల్లి ఇలా అనేక గ్రామాల్లో కోడిపందాలు జరిగాయి. ఇది అందరికీ తెలుసు. చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి గూడా ఒక్క కోడిపందెం బరిని గూడా పట్టుకొని అరెస్ట్ చూపించింది లేదు. మరి ఇప్పుడు ఈ 3 నెలల టైంలో రుంచర్ల మండలం అచ్చిపాలెం గ్రామంలో కోడిపందాలు జరుగుతున్నాయని తెలిసి వెళ్ళి అక్కడ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తర్వాత 2 కార్లు, ఓ 15 బైకులు, కొంత డబ్బును గూడా సీజ్ చేయడం జరిగింది. మరి అది కోర్టుకి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆహ్, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు తలుచుకుంటే, ఎమ్మెల్యే గారు నా వాళ్ళే అనుకుంటే, ఈ పోలీసుల అరెస్ట్ ఏదైతే ఉందో అది జరిగి ఉండేది కాదు కదా! కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమనుకున్నారు? ఏదైనా న్యాయం, నిజాయితీ ఇవన్నీ సక్కంగా ఉండాలి. తప్పు చేసిన తనవాడైనా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు అనుకున్నారు కాబట్టే ఇక్కడ ఈ అరెస్ట్ జరిగింది. ఇది ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా నర్సరావుపేట ప్రజలందరూ కూడా తప్పకుండా గమనించాల్సిన విషయం. మరి రేషన్ బియ్యం గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? 70% రేషన్ బియ్యం పక్కదారిన పడుతుంది అని చెప్పారు. సార్ అది మీ టైంలో, మీ గడిచిన 5 సంవత్సరాల్లో సార్. ఇప్పుడైతే ఎక్కడా లేదు. ఆహ్, గడిచిన ఈ కొద్ది రోజుల్లోనే చూసాం. రొంపిచెర్ల మండలం 2, 3 గ్రామాల్లో ఆహ్, రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తుంటే వాటిని ఆఫ్ చేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విప్పలరెడ్డిపాలెం ఒక ఇంట్లో అక్రమంగా 27 బస్తాలు నిల్వ ఉంటే అక్కడికి రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ 27 బస్తాలను సీజ్ చేయడం, అదే రకంగా అక్కడున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. సో, ఇక్కడ ప్రజలు గమనించాలి. గమనిస్తున్నారు కూడా. ఆ ప్రభుత్వంలో ఎలా ఉంది? 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక్క బస్తా బియ్యం పక్కకు తరలెళ్తుంటే పట్టుకొని చూపించిన దాఖలాలున్నాయా? మరిక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి పనులు జరిగినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఉపేక్షించట్లేదు. ముఖ్యంగా పోలీసు అధికారులకి స్వేచ్ఛనిచ్చారు. వారి డ్యూటీ వాళ్ళు చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టే ఈ కోడిపందాలను పట్టుకోవడం జరిగింది. దయచేసి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. గమనించండి. అదే రకంగా పోలీసులకు కూడా ఒత్తిడి లేదు. ప్రభుత్వ ఒత్తిడి లేదు ఇప్పుడు. వారు స్వేచ్ఛగా ఎలా తాము డ్యూటీ చేసుకోవాలో అలానే చేసుకుంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ అండి. పోయిన నెల 9వ తారీఖున నరసరావుపేట మరి పార్టీ ఆఫీస్‌లోనో, మరి మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిలోనో మొత్తానికి ఒక మీటింగ్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ యొక్క కారణం ఏంటంటే అంతకు ముందు రోజు ఆహ్, అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది. ఆ శిలాఫలకాన్ని పగలగొట్టమని చంద్రబాబు గారు, లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో, వారి పర్యవేక్షణతో కొంతమంది అర్ధరాత్రి ఎళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూశారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలండి. ఇక్కడ మాకెంతో ఎస్సీలకి ఎంతో అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా పథకాలన్నీ తీసేసాడు, మాకు రావాల్సినవన్నీ కట్ చేసేసాడు. టోటల్‌గా ఎస్సీలని ఆయన చేసినంత అన్యాయం బహుశా ఎవరు చేయలేరు. అఫ్‌కోర్స్ అది అయిపోయింది. అందుకే ఇంత పెద్ద రిజల్టు ప్రభుత్వాలు మారాయి. అయితే ఇక్కడ అంబేద్కర్ గారి పేరు కంటే కూడా పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ ఉంది. ఇది చూసి తట్టుకోలేని ఒక న్యూట్రల్ దళితుడు వెళ్ళి ఆ పేరును మాత్రమే తీసేయడానికి, చెక్కేయడానికి ప్రయత్నించాడు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. ఇదైతే ప్రజలందరూ గమనించగలరు. అయితే మాజీ ఎమ్మెల్యే ఈ మాటలు మాట్లాడి అనుకోని నెపం చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద వేయడం ఒక వంతైతే, వెంటనే అక్కడున్న మా దళిత సోదరులు, సోదరీమణులు ఒక ఆవిడ మాట్లాడారు సుజాత పాలని. ఈ చంద్రబాబు ఎప్పుడు చచ్చిపోతాడు? మహా అయితే 3 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకడు. అతను చనిపోతే నేను గుండు చేయించుకుంటాను. ఆయన చనిపోతే నేను తలస్నానం చేస్తాను. ఇలాంటి మాటలు మాట్లాడాడు.
మరి 164 సీట్లలో గెలిచి భారీ ఆధిక్యతతో ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు గారిని, సీఎం గారిని ఇలా మాట్లాడొచ్చా? ఇది మా దళితులందరికీ చాలా బాధేసింది ముఖ్యంగా. సో, మేమెళ్ళి అన్ని స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాం. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ ఇచ్చాము. రూరల్ పోలీస్ స్టేషన్ ఇచ్చాము. నర్సరావుపేట రూరల్, వన్ టౌన్ ఇచ్చాము. నేనైతే స్వయంగా ఎస్పీ గారికి ఇచ్చాను. సార్ ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆవిడ ఆ మాట అన్నారంటే, అంటే ఆయన చనిపోవడం ఇష్టం ఆమె మోటో. అంటే ఆయన చనిపోవాలని కోరుకుంటుంది. ఇది విని మా దళితుల్లో ఎవరైనా ఎళ్లి చంద్రబాబు గారిని ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి దీన్ని సుమోటోగా తీసుకొని ఈ అన్న సుజాత వాళ్ళని అనిపించిన మాజీ ఎమ్మెల్యేని మీద చర్యలు తీసుకోండి అని మేము చెప్తే ఇంతవరకు ఒక్క సెక్షన్ కింద కూడా వాళ్ళ మీద కేసు కట్టలేదు. ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. నెల రోజులు ఈ రోజుకి. ఈరోజు 8వ తారీఖు. మరి నెల రోజులైనా ఇంతవరకు కేసు కట్టలేదు. మరి ఏమన్నా మా ఎమ్మెల్యే గారు ఏమన్నా అరవింద్ బాబు గారు ఏమన్నా ఖచ్చితంగా కేసు కట్టాల్సిందే, ఎందుకు కట్టట్లేదు, ఏదో ఒకటి కట్టండి, ఒక తప్పుడు కేసు కట్టండి అని ఆయన ఎక్కడా చెప్పట్లేదు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారు. చట్టం తన పని తాను చేసిపోతుంది. ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు, ఏది తప్పో ఏది మంచో మీకు తెలుసు, కట్టాల్సి వస్తే కట్టండి అన్నారే తప్ప ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఇదే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, చిన్న పోస్ట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా, లేదు ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళని ఏదన్నా ఎదిరించినా, వాళ్ళ తప్పులు చూపించినా, వాళ్ళ అవినీతిని బయటపెట్టిన వెంటనే 24 గంటల్లోనే ఏదో ఒక కేసు పెట్టి, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్లో పెట్టారు. ఇక్కడ నర్సరావుపేటలో కూడా చాలామందిని అలానే ఇబ్బంది పెట్టారు. అందులో మా బొట్టోళ్ళు చాలామంది ఉన్నాం. మరి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒక మీడియా ఏదో మెయింటైన్ చేస్తాడు. ఆయన ఈ గోపిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన కొన్ని అవినీతి, అక్రమాలు, ఆ చిట్టాలనంతా బయట పెట్టాడు. చిన్న మీడియాలో పెట్టాడు. ఆ ఒక్కదానికి 24 గంటలు కూడా గడవక ముందే తెల్లవారుజామునే వచ్చి పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్పారు, రేపొద్దున్నే అరగంటలోనే పంపిస్తామన్నారు. కట్ చేస్తే సాయంత్రం కల్లా నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఏదో మద్యం దొరికింది, గోవా మద్యం దొరికిందో, ఇంకోటి దొరికిందో అని చెప్పేసి బలవంతంగా ఆయన్ని అనేక సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది అప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి. ఇవాళ మరి వీళ్ళు జరిగి నెల రోజులైనా కూడా సాక్షాత్తు సీఎం అన్నా కూడా మేము స్టేషన్లో కంప్లైంట్లు పెట్టినా కూడా ఎస్ఐలు కానీ, సిఐలు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. అది అప్పటికి ఇప్పటికీ తేడా. ఇకపోతే శానిటరీ గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ అరవింద్ బాబు గారు, నేను ఒక 5 ఏళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాలని కాదు నేను అనుకోవడం, ఇంకా 20 సంవత్సరాలు నేను ఉండాలి. అంటే ఇంకో 4 పర్యాలు నేను ఎమ్మెల్యే గెలవాలంటే ఇది మాత్రం సరిపోదు. నేను ఇంకా అభివృద్ధి మార్గంలో ముందుకెళ్ళాలి, జనం మధ్యకి వెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి జూన్ 4 తాను గెలిచిన దగ్గర నుంచి జూలై 1 నుంచి జూలై, ఆగస్టు 2 నెలలు ఇక్కడున్న నర్సరావుపేట 35 వార్డుల్లో ముఖ్యంగా శానిటేషన్ గురించి, సో పట్టణం శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలంటే ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, పూడికతీతలు తీయాలి అని ఆలోచించి ప్రతి వార్డు తిరిగారు. ప్రతి వార్డు తిరిగి 2 నెలలు తను కష్టపడ్డారు. మేము ఆ పిఏకి, మా ఎమ్మెల్యే గారి పిఏకి ఏదైనా పనుండి, ఎమ్మెల్యే గారితో పనుండి ఫోన్ చేస్తే ఎప్పుడు చేసిన వార్డులో ఉన్నాం, 25 వార్డు ఉన్నాం, 30 వార్డు ఉన్నాం, ఇట్లా ఏదో ఒక వార్డులో శానిటైజ్ పని మీద ఉన్నామనే చెప్తారు. సరే ఈ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఆయనే చీపురు పట్టుకొని స్వయంగా పనిచేసేవాళ్ళు, పూడికతీత పనులు చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన వాస్తవానికి ఎమ్మెల్యే ఆఫీసులోనో, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి పర్యవేక్షణ చేయొచ్చు. కానీ ఆయన స్వయంగా ఎందుకు వెళ్ళి చీపురు పట్టుకున్నారంటే, ఆయన స్థాయి వ్యక్తే వచ్చి పని చేస్తుంటే ఆ తర్వాత ఏమవుతుందంటే శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, సూపర్వైజర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అందరూ ఇంకాస్త యాక్టివ్గా పనిచేస్తారు. సో దట్ దానివల్ల నర్సరావుపేట పట్టణం ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆ 2 నెలలు ఆయన పడిన కష్టం వల్లే నిన్నంత పెద్ద తుఫాన్ వచ్చి రాష్ట్రం మొత్తం అనేక మున్సిపాలిటీల్లో నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడ్డా, బెజవాడ లాంటి పెద్ద కార్పొరేషన్, పెద్ద సిటీ అన్ని అడుగుల నీళ్లలో ఉన్న మన నర్సరావుపేటలో మాత్రం ఎక్కడా కూడా ఒక అడుగు నీళ్ళు అనేది లేదు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే నర్సరావుపేటలోని చంద్రబాబు కాలనీ, బీసీ కాలనీ, శివసంజీవి కాలనీ ఇలా కొన్ని ప్లేసులు మునిగిపోయాయి, ఇళ్లకు నీళ్ళు వచ్చాయి. కానీ ఎమ్మెల్యే గారు ఈ 2 నెలలు పడ్డ కష్టానికి ఎక్కడా కూడా ఒక అడుగు నీళ్ళు లేదు.
అది వారి కష్టానికి నర్సరావుపేట మనం అనుభవిస్తున్న ఫలితం. సార్ ఇక ఏదో చెప్పారు ప్యాకాట్ స్థావరాలు 10 స్థావరాలు ఉన్నాయని. సార్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి, పోలీసులు తీసుకెళ్ళండి, ఖచ్చితంగా కేసులు జరుగుతాయి, అరెస్టులు జరుగుతాయి, కేసులు ఎఫ్ఐఆర్ అవుతాయి. మీరు ఎక్కడ వెనకాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చూస్తున్నారు రేషన్ షాప్ విషయంలో ఎవరన్నా అవినీతి చేసినా వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి, కోడి పందాలు జరిగితే వాటి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. సో మీరు కూడా అలాంటివి ఏమైనా ఉంటే వాటి తీసుకురండి, కేసు పెట్టించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ సార్ అబద్ధాలు చెప్పొద్దు. ఊరికే అబద్ధాలు ప్రజల ముందుకు వచ్చి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా అబద్ధాలు చెప్పొద్దు దయచేసి. వారు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలంటే ఆయన కష్టపడుతున్నారు. ఆయన కష్టపడినివ్వండి. మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఈ నర్సరావుపేటలో ఏం చేశారండి? మీరు చేసిన అభివృద్ధి ఒక క్లాక్ టవర్ మాత్రమే నర్సరావుపేట నడిబొడ్లో. అది కూడా మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని చిన్నది చేస్తూ దీన్ని హైలైట్ చేసి మా అంబేద్కర్ గారి విగ్రహం విలువ తీసేశారు. ఇది ఒక్క క్లాక్ టవర్ తప్ప మీరు నర్సరావుపేటలో ఏం చేశారు సార్? సో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. అందరికీ అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అందరికీ చేరాలని చెప్పేసి ఎంతో కష్టపడుతున్నారు. సో మీ 10 సంవత్సరాల అనుభవంలో కుదిరితే ఏదన్నా సలహాలు ఇవ్వండి. ఎలా నీతిగా నియమంగా ఉండాలి, అవినీతి చేయకుండా ఎలా ఉండాలి, ఎంత నిజాయితీగా బ్రతకాలి, నీట్గా అందరికీ అభివృద్ధి జరగాలి, ఇలాంటి సలహాలు చెప్పండి తప్ప దయచేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మళ్ళీ మోసం చేయొద్దు. మీరు చెప్పిన 5 సంవత్సరాలు మీరు చెప్పిన అబద్ధాల వల్లే 164 సీట్లలో మీరు ఘోరంగా ఓడిపోయారు. అందులో మీరు కూడా ఒకళ్ళు. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పేటట్టయితే ఈసారి 11 వచ్చిన మీ సీట్లలో ఒక అంకె ఎగిరిపోతుంది. ఒక్కడ మాత్రమే గెలుస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే గెలుస్తారు తప్ప ఎక్కడ ఎవరు గెలవరు. దయచేసి మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప నరసరావుపేటను మీరు తిరోగమనం పాలు చేయొద్దు. నరసరావుపేట అభివృద్ధిలో మీరు కూడా సూచనలు సలహాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. మాజీ ఎమ్మెల్యే గారు.